తెలుసూరు సైదులు కదకాపర్తి గ్రామం, మండలం చిట్యాల, జిల్లా నల్గొండ. గతంలో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముల వీరేశం గారు నాకు చైర్మన్ పదవి ఇచ్చినాడు. అప్పుడు గతంలో దేవుని వెంకటేశ్వర గుడి మామూలుగా ఒక రోడ్డు లేదు, ఒక దానికి మన రోడ్డు మామూలు రోడ్డు ఉండే. గతంలో విదేశం వచ్చినప్పుడు ఒక 5 లక్షలు రోడ్డు మళ్ళీ ఒక దానికి రూపకల్పంగా రోడ్డు ఒక ముందుకెళ్ళి ఉండాలని దానికెళ్ళి ఒక 5 లక్షల ఫండ్స్ అది ఇచ్చిండు. దానికి సీసీ రోడ్డు కూడా మొత్తం ఫండ్స్ 10 లక్షలు 15 లక్షలు అయ్యేది, ఒక 5 లక్షల వరకు సీసీ రోడ్డు కూడా ఇచ్చిండు. గతంలో మన గర్భగుడి కిందికి ఉండే భూ పైపు ఉండే, మేము ఉన్న చైర్మన్ ఉన్నప్పుడు గర్భగుడి కూడా పైకి లేపి దేవుని విగ్రహాలు లేపి పైకి లేపి ముందర లోపట ఒక బండలు కూడా చేసినాం. ఆ గుడిని ముందర మండపము కులైన్ల స్టీల్ రాడ్డుతోని మంచిగా మండపం ముందర గ్రానైటు, ఒక గేట్లు, ఊరు సహకారం పెద్దల సహకారంతో అది చేసినాం. మన దాతలతోని అందరి దాతలతో సహకారంతో డెవలప్ మంచిగా అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ మెరుగైంది. ఇప్పుడు కూడా ఇంకా ఈ ప్రభుత్వం కూడా మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఆ ఫండ్స్ కూడా ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తారని హామీ ఇచ్చినాడు. ఇప్పుడు చైర్మన్ అనేది వ్యక్తి అంతమందికి వేరే వాళ్ళు ఉండరు, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. దీన్ని మన మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాము. ఈ గుడిని డెవలప్ బాగా ఎండోమెంట్లో అంతకుముందు గతంలో దేవుని భూమి 20 ఎకరాలు ఉండే. అప్పుడు గుళ్ళో అంటే కంచెకు ఒక గొర్రెల కాపలి కంచెకు 10,000 రూపాయలే ఇచ్చారు. దీనిని పెద్దగా దాన్ని చెట్లు చేమలు అన్నీ తీసి పొలం ఎమ్మెల్యే వీరేశం గారి ఆధ్వర్యంలో ఒక 3 బోర్లు ఇప్పించి దాన్ని కౌలుకి ఇచ్చినాము. ఆ కౌలు 40,000 పోయి మళ్ళీ 60,000 పోయి 1,00,000 పైకి దాటిపోయింది. ఆ భూమిని ఆ పైసలను గుడిని డెవలప్ కోసం చేసినాము. ఇప్పుడు కూడా కొందరు పెద్దలు ఒకరు 6 లక్షలు, ఒకరు 2 లక్షలు, 2 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేసి ఇప్పుడు 50 లక్షలు ఫండ్స్ వచ్చినాయి గుడికి. ఆ పైన గుడి గోపురాలు కూడా కట్టడం జరిగింది. దానికి ఇంకా ముందు భవిష్యత్తులో కూడా మన ఎమ్మెల్యే సహకారంతో ఇంకా ముందుకు ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది, మళ్ళీ టెంపుల్ మళ్ళీ చేస్తారండి మీరు? నేను ఆల్రెడీ చేసిన కాబట్టి మనకు అవసరం అంటే మనకు ఇప్పుడు ఏ అవసరం లేదు. అంటే గతంలో పార్టీకి కష్టపడ్డోళ్ళు సన్నామందూరు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇద్దామని నా కోరిక. అయితే ఎవరు చైర్మన్ ఉన్నా మీరు అభివృద్ధికి సహకరిస్తారా? సహకరిస్తామండి. నెక్స్ట్ ప్రభుత్వం తరపున నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఆలోచిస్తున్నారా మీరు? ఆశిస్తున్నామండి. ఎమ్మెల్యే గారు దాన్ని ఆయన సొంత నిర్ణయం బట్టి ఉంటుంది. ఏ పోస్ట్ అయితే మీకు అర్హులు అనుకుంటారు మీరు? ఏ పోస్ట్కి అయితే మీరు అర్హులు అనుకుంటారు ప్రస్తుతం? మేమా అంటే ఎమ్మెల్యే గారి చేతుల మీద అంటే మనం ఇంతవరకు ఏది అడగలేదండి. మొన్న మీ గ్రామంలో ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ ఇచ్చారండి మీరు? మా 768 ఓట్లు. అయితే కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజలు ఏ విధంగా ఉన్నారండి? ఇంకా మంచిగానే ఉన్నారండి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి గతంలో కొన్ని హామీలు ఇవ్వలేక 3 ఎకరాల భూమి అనేది దళిత ముఖ్యమంత్రి అనేది కొన్ని దాని హామీల వల్ల కొత్త చేంజ్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వకి మెజార్టీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, దాని మీద ప్రజల స్పందన ఎట్లా ఉందండి? ఇప్పుడు 100 రోజులు ముఖ్యమంత్రి 100 రోజులు టైం ఇవ్వమన్నారుగా. ఆల్రెడీ ఇప్పుడు 27 తారీఖు నాడు 2 హామీలు ఉచిత బస్సు గ్యాస్ కరెంటు 27 తారీఖు నాడు హామీ ఇచ్చిండు. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ కూడా త్వరలో చేయబోతుంది. అయితే రేవంత్ రెడ్డి పాలన ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైందంటారా మీరు? అవుతుందని నాకు ఒప్పు ఉన్నది. ప్రస్తుతం ఉన్న మీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం ఉన్న నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ గ్రామానికి ఏ విధంగా సహకరిస్తారు? మా విధాలుగా కొన్ని రోడ్లు సీసీ రోడ్లు కూడా కొన్ని మన పోవడం కూడా ట్రాన్స్ఫారాలు కొన్ని ఊర్లు కూడా డెవలప్ కొన్ని చేసినాడు మంత్రి. రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? ఊళ్ళో సర్పంచ్ వ్యక్తి అనేది వ్యక్తిగతంగా పార్టీ విధానం తీసుకోరు, లోకల్లో వ్యక్తిగతంగా సర్పంచ్ అనే వ్యక్తిని ఎన్నుకుంటారు. పార్లమెంట్ ఎలక్షన్లో
పార్లమెంట్ అంటే అది కూడా పార్టీని అనేది ఇప్పుడు దేశం కోసం ఎట్లా మనం చేస్తారు, పైన దేశం ఎట్లా చేస్తారు అనేది అది కూడా వ్యక్తిగతంగా పార్టీ కొంచెం ఉంటుంది, వ్యక్తిగతంగా మనిషి కూడా కొత్త కూడా అవకాశం కూడా ఉంటుండొచ్చు.